రోజు ఉపవాస ప్రార్థనలు పాలు పొందడానికి దేవుడు సహాయం చేశారు. ప్రార్థనలో కాసేపు సమయం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం. అందరికీ దేవుడు దీవించిన గాక. మనము ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. కొన్ని రోజు అయింది. ఈరోజు కూడా 12వ అధ్యాయం నుండి కొన్ని విషయం నేర్చుకున్నాం. మనం పరిగెట్టుతున్నారు. మనం అందరూ ఏం చేస్తున్నారు? పరిగెట్టుతున్నారు. పోయిన వారం నేను చెప్పానంటే సాక్షి మన కొరకు నిలబడుతున్నారు. ఆ సాక్షి గురించి నేను చెప్పాను. ఈరోజు పరిగెట్టినప్పుడు మనకు కలిగిన అడ్డు, పరిగెట్టకుండా మమ్మల్ని అడ్డుపరిచిన 7 విషయాలు చెప్పి నేను మాట ముగిస్తున్నానండి. స్తోత్రం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును దేవునికి స్తోత్రం. పరిగెట్టడానికి మనకున్న అడ్డు భారం. క్రైస్తవ జీవితములు ఎప్పుడు మనుష్య జీవితములు ఏమొస్తున్నారండి? భారం. స్తోత్రం. ఈ భారం అన్నెసెసరీగా వస్తున్నారు. హలో, అందుకే అనవసరంగా కొందరు ఏం చేస్తున్న భారం తెచ్చుకున్నారు. పరిగెట్టిన వాడు ఏం చేయాలి? భారం తగ్గించండి. ఎందుకు భారం ఎక్కువ అవుతున్నది? కొవ్వు ఎక్కువ అవుతుంది కాబట్టి. కొవ్వు ఎక్కువ అయిన కాబట్టి శరీరం ఏమవుతున్నారు? లాగు అవుతున్నారు. లాగు అయితే పరిగెట్టను. నీ పరిగెట్టాలంటే నీ జీవితంలో భారం ఏం చేయాలి? తగ్గించండి. ఆ కొవ్వు ఏం చేయాలి? తగ్గించాలి. అందుకే దానికి ఉపవాసం చెయ్యమని చెప్తున్నారు. నిన్ను పరిగెట్టకుండా అడ్డుగా నిలబడిన భారం ఈ రోజు తగ్గిపోయినట్టుగా పరిగెట్టండి. చాలా మంది విశ్వాసులు పరిగెట్టలేకపోతున్నారు. ఆడికి భారం 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 అని పీతర్ గారు చెప్పొద్దున. చింద యావత్తు, చింద భారం. నీ జీవితములు చింద భారం నిన్ను వెంటాడుతున్న కాబట్టి ముందుకు నీ పరిగెట్టలేకపోతున్నారు. ఈ రోజు నీ భారం తీసివేయడానికి భారం మోసిన యేసు ఉంది. ఆ యేసు వైపు నీ భారం పోయ, ఆ యేసు వైపు నీ భారం వేయ. ఈ రోజు నీ ఫ్రీ అవ్వాలి. నీ ఫ్రీ అయితే నీ పరిగెట్టుతున్నావు. నిన్ను పరిగెట్టకుండా నీ భారం ఈ రోజు తొలగిపోయినగా. భారమే ఏదో భారం తన జీవితంలో మోసుకున్నారు. ఆ చిన్న భారం అది నిన్ను ఏం చేస్తున్నారు? వెంటాడుతున్నది. అది నీ తల నుండి ఈ రోజు ఏం చేయాలి? ఏసై మీదకి వెయ్యండి. ఆ భారాన్ని ఏసై మీదకి మోపండి. నీ ప్రియ అవ్వండి. స్తోత్రం. నీ గురించి చిందించిన ఒక దేవుడు ఉన్నాడు. 40 కీర్తన 17వ వాక్యము చదివినప్పుడు దావీదు చెప్పిన మాట వినండి. 40 కీర్తనముల 17వ వాక్యం. నీ ఎందుకు చిందించుచున్నా? నీ గురించి తలచు. ఆ తర్వాత అమ్మా నా గురించి దేవుడు ఏం చేస్తున్నారు? తలంచుకున్నారు. హలో, నీ గురించి దేవుడు తలంచుకున్నప్పుడు నీ ఎందుకు తలంచుకున్నావు? ఈరోజు నీ భారం తీసివేయండి. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ గురించి అన్ని చిందించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నీ గురించి తలంచుకున్నారు. ఎవరంటే యేసయ్య వేరే కోసం ఎవరి గురించి తలంచుకోలేదు. దేవుడు బిడ్డల కోసం మాత్రమే తలంచుకున్నారు. స్తోత్రం కలిగిన దేవుడు మన గురించే తలంచుకున్నారు. వేరే ఎవరి గురించి ఏం చేయలేదు. స్తోత్రం. అందుకని ఈరోజు హల్లెలూయా దేవుడి బిడ్డల భారం ఏమవ్వాలి? దేవుడి మీద మోపాలి. దేవునికి ఈ చింత నిన్ను ఏం చేస్తున్నారంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యం చదివితే ఆ చింత యావత్తు నిన్ను ఏం చేస్తున్నారు అని వినండి. మత్తయి 13:22.
మొండ పొదలలో ఎత్తబడిన వాడు వాక్యం వినినవాడే కానీ అహిక విచారమునకు ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును. నిన్ను అణచివేయును ఒక చింత ఉంది. ఐహిక విచారం నీ చింద అది దాని విచారమని ఈ తెలుగు చింద ఆ తలంచుకోవడం ఇదన్నీ ఒకే అర్థమండి. స్తోత్రం కలిగినగా ఐహిక విచారము ఏం తింటున్నారు, ఏం చెయ్యాలి, ఏంటి తెలియదు దాని గురించి నీ చిందించి ఐహిక విచారము నీ హృదయములు పడిన విత్తినకి పడిన వాక్యములకి అణచి వేస్తున్నారు. అది ముళచి రాకుండా ఆ చింద యావత్తు ఆ భారం ఏమవుతున్నారు ఏమనగా అది అణచి వేయుతున్నారు. ఈ రోజు నుంచి నీ హృదయములు పడిన వాక్యము నిన్ను ఆమె అది ముళచి వచ్చిన గాక ఆ శక్తి యేసు నామములో తొలగిపోయిన గాక. వాక్యము సమర్థిగా పడుతున్నారు కానీ ఐహిక విచారము నిన్ను ఏం చేస్తున్నారు, అణచి వేస్తున్నారు. అది స్థానం ఇవ్వకూడదు. విచారం వచ్చినప్పుడు నీ ఏం చేయాలి, అది తుడచి వేయండి. అర్థమైందా లేదా నాకు? వర్షం ఉన్న టైంలో వర్షాకాలములు కారు మీద ప్రయాణం చేసినప్పుడు కారు గ్లాసులు పడిన నీళ్ళకి ఆ వైపర్ ఏం చేస్తున్నారు, తుడచి వేసినట్టుగా అప్పుడప్పుడు వచ్చిన చిందాకి ఏం చేయాలి, క్లీన్ చేయండి. అది మనసులో ఉంచకూడదండి. అది మనసులో ఉంచకుండా ఏం చేయాలి, వచ్చిన చింత యేసునామములో మారిపోదుగాక, వచ్చిన చింతలు మారిపోదుగాక. అలాగా చింత యావత్తు మారిపోగట్టే, ఆ భారం మారిపోగట్టే. రాయిగడ బిడ్డల మీదకి ఆ చింత భారము మారిపో. ట్రైన్ యాత్ర అయిన వాడికి ఒక ఆప్తవాక్యం ఉంది. భారం తక్కువ ఉండి ప్రయాణం కొనసాగించి ఏం చేయాలి, బరువు తగ్గించి. నేను కూడా అదే ఎస్ఐ కూడా అదే చెప్తున్నాను. ప్రయాణం బరువు ఏం చేయాలి, నాకంటే 90 kg ఉండేది, ఇప్పుడే ఏమంటే తెలుసా 12 kg తగ్గించి. ఎంతగా తగ్గిందండి, 12. నీ కూడా తగ్గించండి. ఇది నా శారీరక విషయం గురించి చెప్తున్నాను. నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా భారం ఉంటుంది అది ఈరోజు తగ్గించండి, అది ఈరోజు తీసివేయండి. ఏదో వేదన, ఆ రోగం గురించి నీ చింతించకూడదు, ఆ వేదన గురించి నీ చింతించకూడదు, ఆ నొప్పి గురించి నీ చింతించకూడదు. నీ గురించి దేవుడు తలంచుకున్నా. పరలోకములో వేరే ఏ విషయం కాదు, భూమిలో తన బిడ్డల గురించి దేవుడు 24 గంటలు చింతించుచున్నారు. నిన్ను గురించి దేవుడు చింత, నిన్ను ఎలాగ చెయ్యాలి, నిన్ను ఎలాగ మోల్డ్ చేయాలి, అదే దేవునికి చింత అంటే. దేవునికి స్తోత్రం. అందుకని సొంత శరీరములో ఉన్న కొవ్వు అది అడగకపోతే నీ పరిగెట్ట రాదండి. అది నిన్ను అట్టుగా అందరితో పరిగెట్టినప్పుడు నీ అట్టుగా నిలబడుతుంది. స్తోత్రం. అది ఈ రోజు ఏం చేయాలి, ఆమె ఉపవాసంతో ప్రార్థనతో ఆ బరువు తీసివేయాలి. చెప్పారు కదా, చింద యావత్తు నా మీద. ఎందుకు భయం? నీ అన్ని చెప్పినా కానీ అది వదలదు, అదే పట్టుకొని ఉన్నాను. సోదరం, నీ పట్టుకుంటే ఏమవుతుంది, ఒక్క అడుగు పొడిగించడానికి అవదు, ఒక్క అడుగు తగ్గించడానికి అవదు. దానికంటే బెటర్ దేవుడి మీదకి ఏం చేయాలి, అప్పుడు దేవా ఈ సమస్యలు నీ మీదకి, ఈ బరువు నీ మీదకి నేను వేస్తున్నాను, నేను విడుదల కలగాలి. అందుకని ఎప్పుడు సంఘ బిడ్డలకి చెప్పుతున్నారు, నీ భారం విడిచిపట్టే అది పరిగెట్టండి. ఆయన సంఘ వీధుల పరిగెట్టండి, భారము నుండి ఒక పరిగెట్టండి. సాతాను వేసిన భారము నుండి పరిగెట్టిపో. రెండవది పరిగెట్టలేదండి,
ఆ వాక్యములు ఉంది 12 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి పాపము ఏకవచనం The sin which is so easily and cleverly entangled us. ఆ పాపం చిక్కిలిగా పట్టుకున్న పాపం అంటే నీ పరిగెట్టకుండా నేను ఏం చేస్తున్నారు పాపం సులువుగా నేను పట్టుకున్నది చిక్కులు పట్టుకున్నారు. ఎందుకంటే అంటే టైట్ ఉన్న వస్త్రం ధరించుకోండి నీ పరిగెట్టను. టైట్ ఉన్న పరిగెట్ట ఏమవుతుంది? పరిగెట్టరు. అందుకని పాపం నీ టైట్ గా చేశారు, ఆ చిక్కులు పట్టారు. స్తోత్రం. అదే దేవునికి స్తోత్రం. ఆ పాపము నుండి ఏమవ్వాలి? నీ విడిచిపెట్టండి, నీ పరిగెట్టండి తల్లి. ఆ పాపాన్ని కట్టు, ఆ పాపాన్ని కట్టు. పరిగెట్టకుండా ఆ పాపం నిన్ను అడ్డుగా చేస్తున్నారు. స్తోత్రం. ఆ చిన్న చిన్న పాపం పెద్ద పెద్ద పాపంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాను. అదేమవుతుంది? నేను అడ్డుగా నీ పరిగెట్టలేకుండా చట్టుపరుచున్నారు. క్రైస్తవ జీవితంలో చాలా మంది విశ్వాసులు పరిగెట్టలేదు. కారణం ఏమనగా ఆడిలో ఏదో రహస్యంగా కనబడలేని యొక్క పాపం వాడిని ఏం చేసుకున్నారండి? పట్టుకున్నారండి. చిక్కిలిగా ఏం చేస్తున్నారు? స్తోత్రం కండి. అని ఈరోజు ఏం చేయాలి? అసలు ఏ రకం విధంలో చేయాలి? అవిశ్వాసం అండి. వీరికి విధి భయం. అవిశ్వాసమే భయంకరమైన పాపం. కొందరికి ఇప్పుడు కూడా దేవుడి మీదకి ఏం లేదు, నమ్మకం లేదు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? అదే యూదా పత్రిక 6వ వాక్యం చూడండి. యూదా పత్రిక 6వ వాక్యం చూడండి. దేవుడి తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అలాగే మాట ఉందమ్మా. దేవునికి స్తోత్రం. అలాగే మా 5వ వాక్యం నడుస్తుంది. 5వ వాక్యం ఈ సంగతులన్నీ ఎరిగి ఉన్నాను. ఏమనగా ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. ఏంటండి? వారిలో నమ్మకపోయిన వారిని రప్పించారు. Those who did not believe. తరువాత నాశనం. ఎలాగ విడిపించారు? ఆడికి ఐగుప్తు దేశం నుండి ఎలాగ విడిపించారు? ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఐగుప్తు దేశంలో ఎలాగ విడిపించారు? గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల రక్తం వలన వాడు విడిపించారు. కానీ పగటి మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం. అప్పుడప్పుడు మన్నా ఇచ్చారు, అప్పుడప్పుడు నీళ్లు కాగిన అదే ప్రజలకి దేవుడు విడిపించిన తర్వాత ఏమైంది? వారికి దేవుడు ఏం చేశారు? నమ్మకపోయిన వాడు, నమ్మకం అవిశ్వాసం చెందిన వాడు. స్తోత్రం. చాలా మంది జీవితంలో అవిశ్వాసం చెందిన వాడు ఉన్నారండి. అవిశ్వాసాన్ని పరిగెట్టలేకపోతున్నారు. పాపం నిన్ను అడ్డుగా నిలబడను కాబట్టి అవిశ్వాసం నుండి వెళ్ళగొట్టండి, అవిశ్వాసమును దూరపరచండి. అవిశ్వాసం వచ్చినప్పుడు యేసయ్యకు చూడండి, యేసయ్యకు చూడి పరిగెట్టండి, ఆయనకి చూడండి. అవిశ్వాసము తొలగిపోదునుగాక. అవిశ్వాసం చెందిన ఆ దుష్ట నీలో తొలగి తీసివేయాలి. స్తోత్రం. రెప్పించారు కానీ దేవుడు ఏం చేశారు? నశింపజేశారు. సంగమా, నేను ఈరోజు చెప్తున్న మాట, రెండవది పరిగెట్టలేకపోయిన కారణం ఏంటి? అడ్డు పాపం. స్తోత్రం. అది ఇంకేంటంటే అవిశ్వాసం. చాలా మంది జీవితంలో ఏం కలిగిందంటే అవిశ్వాసం. ఆమె ఈ దినముల అవిశ్వాసం నుండి సంఘం మారిపోదు కదా. అవిశ్వాసం దుష్టకృత్యం ఉండకూడదు. అవిశ్వాసం చెందిన మాట చెప్పకూడదు. అవిశ్వాసం చెందిన మాట చెప్పకూడదు. అవిశ్వాసం చెందిన ఏదైనా మాట నీ నోటు నుండి పలకకూడదు. ఎప్పుడు విశ్వాసం చెందిన మాట చెప్పండి. దేవుడు విడుదలస్తా, దేవుడు నన్ను అద్భుతం చేస్తా, దేవుడు నా కుటుంబం జీవిస్తా, దేవుడు నా పిల్లలు జీవిస్తా, దేవుడు నా సంఘాన్ని జీవిస్తా, ఈ పట్టణం నాకిస్తా, ఈ కుటుంబం ఇస్తా, ఈ పిల్లలకి నా చేతికి అప్పగిస్తా. విశ్వాసం చెందిన మాట
తోడుగా నడిచి ఆ రోగం నీలోనికి కూడా వస్తుంది. విశ్వాసం చెందిన మాట, హల్లెలూయా. చాలా మంది విశ్వాసం చెందిన మాట నోట్లు పడగలదు. ఎప్పుడు చేయాలి? అగ్ని వంటి శోధన జీవితములు కలిగినప్పుడు నేను చెప్పాలి, యేసు నాకు ఈ అగ్ని వంటి శోధన నుండి ఒక త్రోవ చూపిస్తా. అదే విశ్వాసం చెందిన మాట. ఈ రోజు నీ త్రోవ కనబడలేదు, ముందుకు ఎలా వెళ్తామని తెలియలేదు, ఇలాగా నా భవిష్యత్ ఎలాగామని తెలియలేదు, కానీ త్రోవ నీ ముందులుందే. ఎర్ర సముద్రం అందరికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల అవతలకి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలి అని తెలియలేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమైందంటే సనగలు ప్రారంభించారు. సనగలాడినప్పుడు మోస మాత్రం ఒక్కడుగా నిలబడి ఆయన చెప్పిన మాట ఏం చేసి ఆయన చేతులున్న కర్ర పట్టుకొని ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేయడానికి ఆ కర్రతోని ఎర్ర సముద్రం కొట్టిన మునువే దేవుడు ఆయన లోపల ఏం చేశారు? త్రోవ తెరవబడింది. అది నీ కన్నికి కనిపించాలంటే విశ్వాసం చెందిన అధికారం ఉన్న వడి ఈ రోజు నీ వినియోగించినప్పుడు దేవుడు కొన్ని రోగ తెరవబడిన కాక, కొన్ని విడుదల జరిగిన కాక, అదే కొన్ని ఎర్ర సముద్రం మారిపో. దేవుడు ముందుకే ఎర్ర సముద్రం ఏం చేశారు? 2 పాయలు చేశారు. కానీ అది ఇశ్రాయేలు ప్రజల కన్నికి కనిపించలేదు. అది కనిపించాలంటే మోసే చేతులున్న కర్ర ఆడు వినియోగించాలి. ఆ కర్ర ఏంటి? అధికారం చెందిన కర్ర. అదే ఈ రోజు నీకు దేవుడు అధికారం చెందిన కర్ర ఇచ్చింది. అధికారం ఏమంటే దేవుడు చెప్పిన అధికారం స్వర్గముల భూములు అధికారం నీకు దేవుడు ఇచ్చారు. అది ఈరోజు వినియోగించారు. మారాత సముద్రం లేదు, మారాత రోగం లేదు, మారాత ఏ సమస్య లేదు. యేసునామములో నా కోసం తెరవబడినట్టు, నా సంఘం కోసం తెరవబడినట్టు అధికారం యేసునామములో. మోసపడ్డ మనుషుడు ఆయన మీదకి అధికారం వచ్చింది, ఆయన నమ్మకం వచ్చింది. ఆయనకి నమ్మకం. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారంటే ఆ హోరేబు కొండలు దేవుడు దిగి వచ్చినప్పుడు మోసకి చెప్పారు, ఈ కొండకి వచ్చి నన్ను ఏం చేస్తావు? ఆరాధన చేస్తావు. ఈ కొండ దగ్గరికి వచ్చి నన్ను ఏం చేస్తావు? అప్పుడు ఎర్ర సముద్రం చూసినప్పుడు మోసకి ధైర్యం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పినా ఆ స్థలములకి నన్ను వెళ్ళలేదు. ఈ రోజు దేవుడు నీకు చెప్పిన చోటకే వెళ్ళిన ముందుకి ఎన్ని అడ్డుండను గాని, ఎన్ని సమస్య ఉన్న గాని, ఎన్ని రోగం ఉండను గాని, ఎన్ని వేదన ఉండ గాని, అది నీకోసము 2 పాయలుగా మారుతుంది. అయ్యట కొన్ని మారతాయి. ఈరోజు సర్వ లోపలికి మారిపో. తెరవబడగాక వాగ్దానం ఉన్న బిడ్డల మీదకి దగ్గరికి వచ్చి నన్ను ఏం చేస్తా? ఆరాధన చేస్తా అని దేవుడు చెప్తాడు. అక్కడికి చేరిన వరకు ఎన్ని అడ్డు, ఎన్ని సమస్య, ఎన్ని రోగం ఉంది, అదన్నీ 2 పాయలు అవుతాయి. నీ అధికారం నీకు వస్తే సరి, నీ అధికారం నీకు వస్తే సరి. అది అధికారం అంటే నీ నాలుగలు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ నాలుగతో పలకది, అది పలికితే మారాదది ఏది లేదు, అది పలికితే విడుదల కలిగేది ఏది లేదు. పలికినది నీ పలికిన నమ్మండి, నీ పలికిన నమ్ము. నీ నాలుగలు అధికారం ఇచ్చిన యేసు ఈ రోజు నీ చెప్పండి, త్రోవ తెరవబడదు గాక. ఓ రావాలా శాంతి. నీ పని
అయితే తరవడానికి యేసయ్య ఇప్పుడు ఏడుపుల కాలం కాదు, పలకడానికి ఉన్న సమయం. ఇప్పుడు నీ ఆజ్ఞాపించండి, తెర 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 తెర. అదే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినప్పుడు ఆడికి అడ్డుగా నిలబడిన బండ, ఆ బండ అడ్డుగా నిలబడుతున్నారు. ఎందుకంటే ప్రయాణం ముందుకు కొనసాగించకుండా అడ్డుగా నిలబడిన కొండ, ఆ కొరకు అడ్డుగా నిలబడిన బండ, ఆ బండకు చూసి భయపడకుండా ఆ బండకి చెప్పు, ఏం చెప్పాలి? ఓ బండ, ఆ బండకి ఏం చెప్పాలి? నా కోసం నీలివ్వు, నా కోసం నీలివ్వు. ఈ రోజు నీ క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళకుండా ఏదో ఒక బండ ఉంది, అది అట్టి కాదే. అందుకు దానికి ఆ బండకి చూసి చెప్పు, ఆ బండకి చూసి ఏం చేయాలి? చెప్పాలి, నేను చెప్తే ఎప్పుడు కూడా నేను ఏ బండ ఇవ్వను. కానీ దేవునికి స్తోత్రం. దేవుడు అధికారం చెందిన బిడ్డలు చెప్పినప్పుడు నీ బండి ఏం చేశారు? ఆమె ఆమె ముందుకెళ్ళకుండా నిన్ను అడ్డుపరిచిన ఏది విషయం అది చెప్పు. అది అడ్డు కాదు, నీకోసం నీళ్ళు నీళ్ళుంది, నీళ్ళు స్తోత్రం. ఆ సమస్య లోపల నీళ్ళుంది, ఆ రోగ లోపల నీళ్ళుంది. ఆమె ఆమె ఏదో నీ హృదయంలో భారం ఉందో అది లోపల నీళ్ళుంది. అది ఆ బంట పగలగొట్టనేది ఎలా లోటు పడక పలక ఏ సునామములు తెరవబడుగా. ఆడమాట ఈడ మాట నిన్నుకొని ఆడ అలాగే చెప్పారు ఇలాగే చెప్పారు అని చెప్పుకొని నేను తిరగొద్దు. దేవుడి మాట వినండి, దేవుడి మాట వినండి, దేవుడు చెప్పిన మాట వినండి. ఆ మాట నీ పలికితే చాలు, సగల సమస్తం మారిపోతుంది. అది పాస్టర్ అవసరం లేదు, యోని పాస్టర్ అవసరం లేదు, అజద్ గారు అవసరం లేదు. నీ మీదకి అధికారం ఉంది, అది నీ వినియోగించాలి. నీ వినియోగించలేకపోతే విడుదల జరగదు. అది పాతకాలం, పాత నిబంధనలు అనగా మోస రావాలి, ప్రార్థన చేయాలి, విడుదల. ఇప్పుడు అనగా కాదు, అందరి మీదకి దేవుడు అధికారం ఇచ్చాడు, అందరి మీదకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. మోస శరీరం నుండి 70 మంది మీదకి ఆత్మ ఇచ్చినట్టుగా యేసయ్య నుండి ఆ శక్తి నీ మీదకి ఇచ్చారు తల్లి. ఈ రోజు శక్తి పొందిన వారు ఎవరు మౌనంగా ఉండకుండా మరి అభిషేకం జరగట్టే, ఇది మరి ఆత్మ సాధిత జరగట్టే, మరి విడుదల జరగట్టే, పొందట్టే. స్పందించు నోరు తెరవ, మౌనంగా ఉండకూడదు. లోకములు ఉన్నవాడు అంటే గొప్పవాడు నీలో ఉన్నప్పుడు నీ ఎందుకు భయపడుతున్నాడు? లోకములు ఉన్నవాడు కంటే గొప్పవాడు నీ ఉన్నప్పుడు నీ ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఎరగకుండా ఏం జరగదు, ఆయన ఎరగకుండా ఏం జరగదు, ఆయన తెలియకుండా నీకేం కొట్టి ఏది జరగదు తల్లి. ఆయన మొత్తం ఎరిగినదే. యేసు 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 యేసు
యేసు యేసు యేసు. జీసస్ దేవునికి స్తోత్రం. అమనమ్మకం వెళ్ళగొట్టాడు. అమనమ్మకం వచ్చినప్పుడు యేసయ్యకి చెప్పండి, ఈ అవనమ్మక నాలో నుంచి ఆ చిన్నవాడు తండ్రి ఎలాగ చెప్పారు కదా, దేవా తండ్రి అవనమ్మక నాలో నుండి నేను చెప్పిన ఆరాధనకి వచ్చినప్పుడు నీ మామూలుగా కూర్చోండి, ఆరాధనకి వచ్చినప్పుడు గట్టిగా పాటు పాడండి, ఆరాధనకి వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు పెట్టండి, ఆరాధనకి వచ్చినప్పుడు దేవునికి మనస్ఫూర్తిగా ఆరాధించండి. అప్పుడు నీ ఇంటికి నీ శరీరములు విడుదల జరుగుతుంది, నీ తెలియలేని అద్భుతం జరుగుతుంది, నీ తెలియలేని విడుదల జరుగుతుంది. నీ మౌనంగా కూర్చుని ఆడలా విడుదల కలగదు. మూడవదే పరిగెట్టకుండా నేను అడ్డుపరిచినది. 12వదే 2వ వాక్యం. ఎవరి పత్రిక 12:2. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచిన ఆనందము కొరకై అవమానముగా సోదరం నీ పరిగెట్టకుండా నేను అడ్డుగా చేసిన అపమానం సోదర కలిగింది. ఆమెగా 2-3 వచ్చి నీది నీకి నీ ఇంటికి కుటుంబానికి అపమానం చెప్పిన అనుకో ప్రార్థన ఆగిపోతుంది, ఆమె చర్చికి ఆగిపోతుంది. అందుకని నీ ఆత్మీయంగా ముందుకు పరిగెట్టకుండా నేను అడ్డుగా నిలబడిన అపమానములు ఈ రోజే చేయాలి. ఆటంకములు దాటిపోతాళ్ళే. సోదరం ఇది యేసయ్యకి వచ్చిందండి. ఆయనకి అపమానించారు. స్తోత్రం. అపమానం ఏం చేయలేదు, అది ఆయన ఏం చేయలేదు, లక్ష్యం పట్టలే. అపమానం ఏం చేయలేదు, లక్ష్యం పట్టకుండా నీ పరిగెట్టండి తల్లి. అపమానించిన వాడు అపమానించారు. యేసయ్యకి అపమానించినట్టుగా నీ కూడా నీ కుటుంబం నీ పిల్లలకి అపమానిస్తారు కానీ ఆపకూడదు, పరిగెట్టనది. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట వినండి. 1 కొరింథీ పత్రిక 4:9. 1 కొరింథీ పత్రిక 4:9. మరణదండన విధింపబడిన వారై ఉన్నట్లు దేవుడు అపోస్తలమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకములకు దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నాము. అయిపోయిందా? వేడుగా వేడుగా థియేటర్ వల్ల అయింది. థియేటర్ We have become the spectacle to the world. సోదరు ఎలాగ థియేటర్ ఎలా నిన్న థియేటర్గా లోకంలో కనబడుతున్నారు. థియేటర్లో ఏం జరుగుతున్నది? సినిమా. స్తోత్రం. అపమానం పౌలు తప్పిపోతున్నారే. నాకు అపమానం ఎలాగుంది? థియేటర్గా అందరి మధ్య నన్ను ఏం చేస్తున్నారు? అపమానించారు. థియేటర్గా అందరూ కనిపించేట్టుగా విన్నట్టుగా అపమానం కనిపించారు. స్తోత్రం. We have become a spectacle to this world, a show in the world's amphitheater. షో అంటే ఇంగ్లీష్లో షో. A show in the world's amphitheater. నీ థియేటర్ అండి. థియేటర్లో ఒక షో అయిపోయావు. నీ థియేటర్లో షో ఒక షో. ఈ అపమానం ఒక షో. వారి జీవిత చర్య లోకానికి
ఒక షోగా మారిపోయింది, ఒక సినిమా నాటకంగా మారిపోయింది. నీ జీవితం ఒక షోగా అందరు నిన్ను చూసినప్పుడు, అవును కదా, ఈ కామెడీ చేసిన వాడు చూసినప్పుడు నవ్వునట్టుగా నిన్ను చూసినప్పుడు షోగా మారిందండి. సోదరు భయపడకూడదండి. ఆ అపమానాన్ని నీ భరించుకోవడాన్ని భరించుకో. అది నీ షోగా మారింది. హలో, నేను చెప్పిన వాక్యం సరిగా విని సోదరం చెప్పండి. లోకంలో మనం ఒక షో అయిపోయాం. లోకములకు మనకు ఒక షోగా అయిపోయింది. ఆ షో చూసి పరిగెట్టరు, ఆపకూడదు. అవమానಗಳನ್ನು ఏం చేయకూడదు, ఆపకూడదు. ఆమేన్. ఈరోజు అది భయపడకుండా పరిగెట్టే. 10 వచనం కూడా చదువు. 10 వచనం కూడా అదే మొదటి కొన్ని 4, 10. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. We are regarded as fools for Christ. క్రీస్తు నిమిత్తము వెర్రివాడంట. మూర్ఖులు ఏసై కోసమే ఇదన్నీ అనుభవిస్తున్నారు. ఈ అపమానాలు క్రీస్తు తర్వాత వెర్రివాడు. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మీరు బుద్ధిమంతులు చెప్పిన వారు బుద్ధిమంతులు. మేము బలహీనులము. మనం బలహీన, నీ బుద్ధిమంతులు బాబు. మీరు బలవంతులు. మీరు బలవంతులు చెప్పిన మీరు ఘనులు. మేము ఘనహీనులము. ఈ కడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, సిగ్గుపడుదలు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. స్వహస్తముతో పనిచేసి 10 వచనం చాలు. లోకములు మనం ఏమైందండి? చెత్త. అవునా? తెలియదు అనగా మొత్తం కదా. నిన్ను చూసి మనిషిని అలాగా చెప్తుంది. ఏది? నీ కంపు, నీ చెత్త. అది అవమానములు నీ చేయకూడదు. పరిగెట్టినది అది నిన్ను ఆపకూడదు. పరిగెట్ట అది నీకు అడ్డండి. అది నీకేమండి? అడ్డండి. స్తోత్రం కలిగినగా ఏది అవమానపరిచారో, ఏది నిందిపరిచారో ఈ రోజు దానికి బట్టిదలు కలగబోతున్నారు. స్తోత్రం కలిగినగా నిన్ను చెత్తగా మనుషులు చెప్తుంది, పనికిరాని వాడని చెప్తుంది. కానీ అవమానములు వినినప్పుడు నీ ఏం చేయకూడదు? నీ పరిగెట్టినది ఆపకూడదు. అది నీకు ఒక హత్తుగా నిలబడుతున్నది. యోషువ గ్రంథం 5వ అధ్యాయములకు రండి. 5వ అధ్యాయము 2వ వాక్యం 9వ వాక్యం. ఫస్ట్ 9వ వాక్యం చదవండి. యోషువ గ్రంథం 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్త అవమానము మీ మీద నుండకుండా దొర్లించి హలో, ఏంటి ఐగుప్త అపమానం? ఏంటి అదేంటి? నీకు చెప్పండి. నాకు కూడా తెలియదు. రాత్రియే నాకు తెలిసింది. ఎన్ని సంవత్సరాలు బైబిల్ చదివారు కానీ ఐగుప్త అవమానం అంటే తెలియలేకపోతుంది. ఐగుప్త అపమానం నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? తొలగించారు. స్తోత్రం. ఏంటి ఐగుప్త అపమానం? నరగమకాండము 12వ అధ్యాయము 32వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. నరగమకాండము 32వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు. అదే కీడు కొరకు కాదు. అక్కడ 2-3 మాట చెప్తున్నాను. ఆ వాక్యం అండర్గలని వేసుకోండి. సోదరు, కొండల పైన చంపనట్టు భూమి నుండి వారిని నశింపజేయనట్టు ఆ వారికి కీడు కొరకే తీసుకొని పోయేరని ఐగుప్తు చెప్పారు. Why should the Egyptians say? The Egyptians said with evil intent. Their God brought them out of them and killed them in the mountain, destroyed them from the face of the earth, turned away from their burned anger. అంటే వారి దేవుడు వారిని కోరుండి కొండ మీదకి పంపించి చంపించేశారని. అంటే ఐగుప్తు దేశంలో గొర్రె పిల్ల రక్తం తెచ్చి విడుదల ఇచ్చిన ఆ దేవుడు నేను ఇక్కడికి తీసుకొని వెళ్ళడానికి, ఆ కొండ పైన చంపడానికి తీసుకెళ్లారని. ఆ అవమానములు
ఈ ఊర్లో ఉన్నవాడు నీ చెప్పారు ఈ దేవుడికి విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గరికి నీ వెళ్ళారు కదా, దాన్ని బట్టి ఇదెలాగా జరుగుతున్నారని నిన్నే అవమానపరిచిన అవమానములు ఈ రోజు యేసునామములో అది తొలగిపోవుగాక. ఈ రోజు నీ మీద, నీ తల మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఐగుప్త దేశములలో ఉన్నవాడు చెప్పిన అవమానములు ఈ రోజు యేసునామములో తొలగిపోవుగాక. ఆసాములు ఆరాధించి విడుదల పొందుకో. కొన్ని అవమానములు మారిపోగట్టే, కొన్ని నిందలు మారిపోగట్టే. అదో బారా సగాలగే యేసునామములో విడుదల కలుగుగాక. నిన్ను చూసి చెప్పారు కదా, ఈ దేవుడికి విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన కాబట్టి ఇదన్నీ అపమానములు. స్తోత్రం. ఏం చేస్తున్నాను? పొరడించారు. ఎక్కడ? దొరలించి ఎక్కడ? ఎక్కడ అది? గిల్గాల్. ఆ గిల్గాల్ దగ్గరే వచ్చినప్పుడే ఇశ్రాయేల్ ప్రజలు రాయి కత్తితో ఆరేం చేశారు? సున్నంత చేశారు. రెండవ వాక్యం 5:2 యోసేపు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. ఆ సమయమున యెహోవా రాతి కత్తితో చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించమని. సోదరం, మరలా ఇశ్రాయేలుకి ఏం చేశారు? సున్నతి. అదే సున్నతి కొత్త నిబంధనలకు వచ్చిన కొడుకు మారు మనసండి. కొత్త నిబంధనలకు మారు మనసండి. అదే కొలొస్సే పత్రిక 2:11 కూడా చూడండి. కొలొస్సే పత్రిక 2:11 అప్పుడే నీకు ఆ వాక్యం సెట్ అవుతుంది. కొలొస్సే పత్రిక 2:11 వాక్యం. త్వరగా సమయం పోతున్నారు. హలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. By the spiritual శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. But by the spiritual circumcision of Christ, in which the stripping off of the body of the flesh, the sinful carnal nature. చేయితోని చెయ్యని సున్నతి కాదది, ఆత్మిక సున్నతి. ఇశ్రాయేలు యోసువ చేశారు చేతితోని, యేసయ్య చెయ్యని చేయితోని కాదు. ఆత్మీయంగా సున్నతి చేస్తారు. నీ దేవుడి వైపు తిరిగితే మనుష్యుడు నిన్ను అపమానించినది, మనుష్యుడు నిన్ను నిందించినది అపమానం ఈ రోజుకి విరామం. ఈ రోజుకి ఏం జరుగుతుంది? ఆ సెలవు అవుతుంది. అది మళ్ళీ నీ ఇంటికి రాదు, నీ బిడ్డల మీదకి రాదు, నీ కుటుంబం మీదకి రాదు. అపమానములు ఐగుప్త దేశములు చెప్పిన అపమానములు దేవుడు ఏం చేశారంటే, దేవుడి వైపు తిరిగిన దేవుడి బిడ్డలు అపమానములు తీసివేసి ఆ గిల్గాలో ఒక విడుదల కలిగితే ఈ రోజు సంఘ బిడ్డల మీదకి, సాయిగల సంఘ బిడ్డల మీదకి, కుటుంబం మీదకి, పిల్లల మీదకి అపమానపరిచిన మాట ఈ రోజు దేవుడి వైపు తిరిగితే అది మారిపోగట. ఐగుప్తులో చెప్పిన సున్నతి ఆ నింద అవమానములు ఏమైంది? పొరలించండి. ఈ దినం ఈ వాక్యం నీకే, నీ ఇంటికే, నీ పిల్లల మీదకే. కొన్ని ఏదో నాకు కనబడుతున్నది, పొరలిపోనే కనబడుతున్నది. కొన్ని మనుషుల మాట పొరలిపోతున్నా, అపమాన మాట పొరలిపోతున్నా. అదే నోటుతోని నిన్ను హెచ్చరిక మాట చెప్పుతున్నా. అదే నోటుతోని నీ మంచి బిడ్డ, నీ కుటుంబం మంచిదే, ఆ స్థితిలోకి దేవుడు ఈరోజు మార్చబోతున్నారు. కొంత
స్తోత్రం. నేను చెప్పండి, ఈ అయ్యుక్తని చెప్పిన మాట, అవమానపడుతున్న మాట విన్నప్పుడు నీవేం చేయ, అది నీ లక్ష్య పట్టకూడదు. అదేమవుతుంది? దొరికిపోతుంది. ఆ మాట ఏమవుతుంది? దేవుడికి ఇస్తాను, నీ చెయ్యొద్దు. స్తోత్రం. మనకెదురుగా నీకెదురుగా అభిమాని చెప్పినప్పుడు నీ భయపడకూడదండి. ఆయన ఇదన్నీ చూసుకున్నారు. సమయం వచ్చినప్పుడు అదేమవుతుంది? దొరలి. స్తోత్రం. 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 ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు. అది స్థలం ఉంది నీకు. గిల్గాల్ ఎక్కడ? సిలువ చోటైంది. ఆ సిలువ చోటకి నీ వచ్చి తిరిగి అక్కడికి వచ్చి నీ అనుకో, యేసయ్య దగ్గరికి వచ్చి అనుకో. మనుషులు చెప్పిన అపమాన మాట ఆ వాక్యం చదువుకున్న రాత్రికి నాకు చాలా సంతోషం కలిగింది. స్తోత్రం. 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 ఏంటి దేవుడు బిడ్డలండి? So the name of that place is called Gilgal, rolling to this day. గిల్గాలీలో వచ్చిన రోలింగ్. ఆ స్థలానికి దొర్లించబడే పేరు. రిప్పండి చేసి దేవుడు దాన్ని దేవుడి వైపు నీ తిరిగిన అనుకో, నీకెదురుగా ఉన్నది నీ దగ్గర నుండి ఏం చేయను, వెనక్కి తిరుగుతుంది. ఏమండి? అవును కదా. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏమైందంటే దేవునికి స్తోత్రం కలిగింది. ఎర్ర సముద్రం దాటినప్పుడు అది ఆడికి ఎదురుగా ఏంటంటే రథములు వచ్చింది. ఏంటంటే 2 లక్షలు, దాదాపు 2 లక్షలు రథములు వచ్చింది. రథములు వాడికి ఎదురుగా వచ్చినప్పుడు ఏమైంది? వారు దేవుడి వైపు తిరిగినప్పుడు రథములు ఏమంటే ముందుకెళ్ళకుండా ఏమైంది? ఎక్కడికి? వెనక్కి నీకు బైబిల్ చదవలేదు. అందుకే ఆ రథములు ఏమన్నా ముందుకెళ్ళకుండా పోయి వెనక్కి ఏమైంది? ఈ రోజు నేను చూస్తున్నాను, ఆత్మీయ కన్నుతో నేను చూస్తున్నాను, నీకున్న కొన్ని అపమానములు వెనక్కి దొరుకుతున్నాను. అరే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్పిన మాట, కొన్ని మాట అది వెనక్కి పొరిపోతున్నా. రెండు రోజు ముందుకు చెప్పిన కొన్ని మాట నీ మనసులో ఉన్నది కదా, అది ఈ రోజు ముందుకు రాదు. అది ముందుకు రాదు. ఈ వాక్యములు నమ్మకం ఉన్నవారు గట్టిగా పట్టుకొని ఎవరో ఈ వాక్యం నమ్మకం గట్టిగా పట్టుకొని నా పిల్లల వివాహం జరగదు, మా పిల్లల వివాహం జరగదు, నా కుటుంబం దీవించను, నీ పిల్లల వివాహం ఎప్పుడు జరగదని చెప్పినా ఆ ఐగుప్త దేశం మాట ఈరోజు పొరడిపోదారు. ఈరోజు అదో సాంతే నిన్ను చూసి చెప్పారు కదా, నీ పనికి రాదా? నిన్ను చూసి ఏం చెప్పారు? ఆ నోరుతోని నీవే పనికి మాటిన వాడిని చెప్తుంది. ఏది నోరుతోని చెప్పారు, అదే నోరుతోని నీ పనికి వచ్చిన వాడగా చెప్పడానికి ఈ రోజు నీ దేవుడి దగ్గర తిరిగదు. నీ మనుషులు చెప్పిన మాట వినకూడదు. ఆ మాట ఈ రోజు యేసు నామములో ఏం చేయాలి? అనగా 10 మందిని చెప్పినని గెలిచాను. 10 మంది మనుషులు అదే చెప్పిన అనుకో, నీ పనికి వాడని ఇంటి పనికి వాడు కాదు, మీ వాళ్ళు జరిగిన 10 మందిని చెప్తుంటే నీ గెలుస్తున్నాడు. సోదరం చెప్పండి గట్టిగా సోదరం. సరే అండి, సమయం పోతున్నారు. హల్లెలూయా.
అక్కడ మాత్రం నిలబడడానికి ఇష్టం ఉందండి దేవుడికి ఇష్టం. స్తోత్రం. 4 నీకేమండి పరిగెట్టడానికి అడ్డు ఏమంటే దేవునికి స్తోత్రం. ఏంటంటే అడ్డు 2 4వ వాక్యం అది ఏమండి అలసత. నీ అలసత ఒకటి అలసత ఎక్కడ శరీరం లోపలి ఏమొచ్చింది విసుగక. ఇది 2 కూడా వచ్చింది పరిగెట్టడం. స్తోత్రం. అలసిపోవడం ఇది 2 ఉంటే అది 2 నీకు అడ్డు. ఏది ముందుకు పరిగెట్టడానికి అడ్డు ఏది అలసద. ఇది 2 మార్చండి. స్తోత్రం. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. సమయం లేదు కాబట్టి అది నేను ఇది ముందుకు చెప్పిన కాబట్టి ఈరోజు అది చెప్పలేదు. దేవునికి స్తోత్రం. 5 14వ వాక్యం 12వ వాక్యం. సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పలేదు. కుటుంబ బంధం పరిగెట్టడానికి కుటుంబ బంధం శిథిలమైపోతే పరిగెట్టదు. అది ఓకే. నేను చెప్పినది అర్థమైంది. అర్థమైంది. భార్య భర్తలు గొడవ అయినా అనుకో కుటుంబం అంతా చదిలే అయిపోయినప్పుడు నీ కుటుంబం ఏదైనా ఎక్కడైనా శిథిలం అయిపోతే పరిగెట్టడము అదా కట్టు. స్తోత్రం. ఇక్కడ 2 కుటుంబం 2 వ్యక్తి ఎవరు? యాకోబు ఏసావు. అన్న తమ్ముడే. ఆడ కుటుంబ బంధం ఏమైంది? స్తోత్రం. ఇదొక సగం వరకు అమ్మా నాన్న సైడ్. అమ్మా నాన్న వలన ఇది జరిగింది. అమ్మ ఎవరికి ప్రేమించారు? యాకోబు. నాన్న అదే ప్రాబ్లం. స్తోత్రం కలిగింది. ఈ కుటుంబం తారమవడానికి అమ్మా నాన్న ఇది. చాలా కుటుంబం తారమవడానికి వేరే ఎవరు కాదు. స్తోత్రం కలిగింది. స్తోత్రం. వారు మార్గంలో నడవండి, నీ మార్గంలో నడవండి. స్తోత్రం కలిగింది. ఆడికి ఇద్దరికి సపోర్ట్ గా చెయ్యొద్దు. ఇద్దరికి ఏం చేయకూడదు. ఆడి అన్యాయం చేసి అన్యాయం అని చెప్పండి. అన్యాయం అని చెప్పుకోవాలి. నీ చెప్పని ఎంకరేజ్ చేస్తున్నారు. నీయే చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? పర్లేదురా ఆడలగా చెప్తాను. అలాగే నీ చెప్పిన అనుకో పోతుంది. కుటుంబం చిత్రం అయిపోతుంది. స్తోత్రం. అర్థమవలేదు. అబ్రహాము ఇస్సాకు యాకోబు ఒకే ఇంటిలో ఉండేది. అబ్రహాముకి ఎంత వయసు? 175. ఇస్సాకు పుట్టినప్పుడు యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకునికి ఎంత వయసు? 60 వయసు. 60 years. 60 వయసు కదా. అప్పుడు ఇస్సాకుని ఎంత వయసు ఉంది? 15. 15 వయసు ఉన్నవాడు, 60 వయసు ఉన్నవాడు, 75 ఉన్నవాడు ఒక ఇంటిలో కలిసి నాకేం చదివి చెప్పి చెప్పడానికి సమయం లేదు. తల్లి పోతున్నారు అక్కడ. నేను అక్కడ చూసే చెప్తున్నాను. స్తోత్రం. అందుకని స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం. చాలా కుటుంబం ఏమవుతున్నారు. పిల్లలకి ప్రేమించండి. అది తప్పు కాదు. పిల్లలకి ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆడు చెయ్యని పనికి మాత్రం చేయకూడదు. ఎంకరేజ్ చేయకూడదు. నీకు కొంచెం కిరోసే చేయకూడదు. ఏం చేయకూడదు? ఇంకా మంటే అవుతుంది. నీయేం చేయాలి? ఆడాలగా చెప్పారా? ఆడాలగా చెప్తానరా. నీ గురించి నీకు తెలియదని చెప్తే ఆడాలగా చెప్తాను. ఎవడు అని మాట చెప్పిన అనుకో ఎక్కించుకోండి. ఈ కోతి చెట్టు ఎక్కడానికి కూర్చున్నాడు. దానికి లెచ్చుని పెట్టినట్టు కాదు. నెచ్చుని పెట్టినట్టుగా. ఆ కోతి దేనికి కూర్చున్నారు? దానికి నెచ్చినట్టు ఏమవుతుంది? స్తోత్రం. 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 హల్లెలూయా. మన సరి చేయడం ఇంటిలో సరి చేయడం దేవునికి స్తోత్రం. ఆ మాట వినేటప్పుడు
పట్టుకొని నీ ఆడతానే తందాన చెయ్యొద్దు. ఆడి మాటకి నీ రివర్స్ మాటలు. దేవుడు ఉన్నారా, దేవుడు సహాయం చేశాడు రా. అలాగే మా పలికి చూడు, కుటుంబం శీతలం అవ్వదు, ఆ కుటుంబం దీవింపబడుతుంది. చాలా మంది పిల్లలు నా దగ్గరికి ఫోన్ చేసి చెప్పిన అయ్యో ఏం చేయాలని చెప్పినప్పుడు నేను ఎంకరేజ్ చేశాను. అలగ కదరా, నీ అలగ చేయొద్దు, ఆడలగ చెప్తాను రా. ఏసై ఉన్నారా, ఏసై మాట జరిగే, ఏసై మాట జరుగుతారా, ఏసై మాట జరుగుతారా. నీ అలాగే చెప్తున్నావా లేదా? నీ అలాగే చెప్తున్నావు. నేను చెప్పినట్టుగా చెప్తే కుటుంబమే బాగుంది. సోదరు నీ ఎప్పుడు చెప్తాను పిల్లలు బాగుంటుంది, బాగుంటుంది, ఈడు బాగుంటుంది, ఆడు బాగుంటుంది, ఇదే విని 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 అక్కడ అదే చూస్తున్నారు. ఇల్లు ఒక స్కూల్ అండి. ఇల్లు అన్నిటికీ పెద్ద స్కూల్ ఇల్లు అండి. స్తోత్రం స్తోత్రం. ఈ స్నేహమందరం ఒక చెట్టు వల్లనండి. స్నేహమందం ఒక కొన్ని చెట్లు అంటే ఎండ వచ్చినప్పుడు కొన్ని ఆకలి మొత్తం ఏమవుతుంది, అది పిన కొన్ని కొమ్ములు ఉంది. ఆ కొమ్ములు అవసరం వచ్చినప్పుడు అది ఇరిగిపోతుంది. కానీ వేరు ఉంది కదా, వేరు అది ఎప్పుడు కూడా స్థాయిగా నిలబడుతుంది. నీకు కనబడకుండా కొన్ని స్నేహితులు ఉంది. ఆడి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడి చెయ్యిన కనబడకుండా నీ దగ్గర నిలబడుతుంది. ఆకలి వెనకల వెళ్ళకూడదండి, కొమ్ములు వెనకలేను, వేరు వెనకలేనండి. అదే నేను నిలబడినది. స్తోత్రం కలుగునుగా. మీకు అన్నదండి, నేను కమర్షియల్గా నేర్చుకోవడానికి వెళ్ళానండి. అది నేర్చుకోవడానికి నా వల్ల అవదు. విశ్వాసకి కమర్షియల్ చేయడం, ఈ కమర్షియల్ చేయడానికి ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏమంటే తెలుసా? ఆడు నిన్ను మొత్తం నీ ఏం చేయాలి, మీరంగా ఆడు చెప్పినప్పుడు మొత్తం నీ ఏం చేశారు, నీ తిరిగి నీ స్టోరీ మొత్తం. అదే ప్రాబ్లం. ఆడ చెప్పిన మొత్తం ఏం చేయాలి, విన్నిసి తుదక్కు నీ చెప్పు. చెప్పండి గట్టిగా. కుటుంబం కట్టబాటు చేయాలి. కుటుంబం లేకపోతే చిదలమైపోతుంది. కుటుంబం ఏమవుతుంది, చిదలమైపోతుంది. కాబట్టి పరిగెట్టలేకపోతున్నారు. స్తోత్రం. చాలా కుటుంబం ఏమైందండి, చిదలమైపోయింది. స్తోత్రం కలిగినగా. దాన్ని బట్టి వారే చేయలేదు. అది కుటుంబం. కుటుంబం కట్టిన వాడికి చూడలేదు, ఎస్ఐకి చూడలేదు. స్తోత్రం. విస్తరించిన సమయం లేదు, 11 అయిపోయింది కాబట్టి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కుటుంబం కట్టిన వాడికి కుటుంబం మళ్ళీ చెదలం చెయ్యకూడదు. కట్టండి 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 కట్టండి. స్తోత్ర స్తోత్ర. కట్టబడిన మాట పలకండి. కట్టబడిన మాట మాత్రమే ఇంటిని పలకండి. కట్టబడిన మాట మాత్రమే ఇంటిని పలకాలి. అమ్మా నాన్న కొన్ని విషయం దాచిపెట్టాలి. అమ్మా నాన్న కొన్ని విషయం ఏం చేయాలి, అది దాచిపెట్టాలి. మొత్తం కక్కుతుంది పిల్లల ముందు. మొత్తం ఏం చేస్తుంది, పిల్లలు కక్కుతారు. పిల్లలు అదే తయారవుతుంది. మనం వాడిని దాచిపెట్టి రికవర్ చేయండి. నీ దాచిపెట్టితే నీకు దాచి, నీ వేడి చేస్తే నీకు వేడి, నీ వేడి చేస్తే బైబిల్ సామెతల పుస్తకం మరి చెప్తున్నారండి. నీ చల్లగా చేస్తే నీకు చల్లగా వస్తుంది. నీ ఎవరికి వేడి చేసిన నీ జీవితాన్ని మొత్తం వేడి. విశ్వాసాలకి ఎలాగైనా అడ్జస్ట్ చేయొచ్చు, పాస్టర్కి అడ్జస్ట్ చేయడం కష్టం. ఒక్కొక్క పాస్టర్ చెప్పిన మాట వింటుంటే వీళ్ళు దేవుడు లేనట్టుగా అనిపిస్తున్నారు. నేను అనుకున్నాను ఆదివారం మాత్రం వీళ్ళు దేవుడు ఉంది, బాకీ మిగిలిన 6 రోజులు ఈ జోడు పాటలు జీవితంలో 7 రోజులు దేవుడు ఉన్నారు. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా.
నోటుని అక్కడ ఎడారి ఉందండి. అది నాకు కనబడలేదు, అది నీ కనబడుతుంది, నేనే కనబడుతుంది. దేవుడిగా ఉండినప్పుడు పాలు వేరు కనబడుతుంది, కానీ అది లోపల ఎడారి ఉంది. ఆ ఎడారిని నాకు చూడకుండా పాలు తేరు ప్రవహించిన దేశం చూడు. స్తోత్రాలు చేస్తాను. చెప్పలేదు. కొందరు అనుకున్నారే ఆత్మ వచ్చినాడు, ఆత్మ నన్ను ఎత్తుకొని, ఆత్మ నన్ను ఎత్తుకొని. అది మాత్రం కాదండి, ఆత్మ యోహన్ గారికి ఎక్కడ తీసుకొని ఉండే ఎడారి ఆత్మ నిన్ను పరలోకములు మాత్రం కాదు తల్లి, ఎడారి జీవితములు కూడా నిన్ను పడేస్తుంది. అక్కడ నీకు దేవుడు సేవ చేయన దేవ సేవ దేవుడు దేవుడు ఉన్నారండి. కుటుంబ జీవితం ఏం చేయకూడదు. 6 మాటలు కూడా చెప్పిన మోస్తాను. 6వ 12వ అధ్యాయం 16, 17 వాక్యం. అది ఏమండి ఏమో చాలా చాలా చక్కని సత్రం. ఒక పూట అమ్మిన నేను చెప్పండి, ఆయన అర్థం ఏం చేస్తున్నారండి? ఏంటి దాని అర్థం? కాసేపటి సుఖం కోసం. కాసేపు సుఖం బైబిల్ చెప్పండి. ఆశా నిగ్రహం లేదు, పరిగెట్టడానికి ఏం లే, ఆశా నిగ్రహం ఉండాలి. పరిగెట్టడానికి అడ్డుగా ఆశ, సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఆశ ఉండకూడదు అండి. ఏసావు ఏటియాడి వచ్చినప్పుడు యాకోబు ఏం చేసిండు? పాయసం కలర్ అంటే ఎర్రగండి, ఎర్ర కలర్. వచ్చిన వాడు ఎర్ర కలర్, చెయ్యినది కూడా ఎర్ర. ఇది చూసినప్పుడు ఏమంది అండి? ఆశ మొత్తం పోయిందండి. దేవునికి స్తోత్రం. హలో, క్రైస్తవ జీవితంలో ఆశ నిగ్రహం ఉండాలి, అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే పరిగెట్టను. ఏంటండి? పరిగెట్టినప్పుడు వెళ్ళిన త్రోవలు నిన్ను పరిగెట్టడానికి ఆపడానికి ఏం చేయాలి? నీకు ఇష్టమైన ఏదో వస్తువు మధ్యన వేస్తే సరిపోతుంది. పరిగెడుతున్న పిల్లల ముందు కేక్ పట్టుకొని నిలబడితే చాలు, అలా ఆగిపోయేది. సోదరం సోదరం, నాకు ఎక్కువ ఇష్టం అంటే చేప మాంసం. అది మధ్యన పెట్టిన అనుకో పరిగెట్టడం ఆగిపోదు, కానీ నేను పరిగెడుతుంది. సోదరం, ఫ్రిడ్జ్ లోపల చేప ఉంది, రెండు విధంలో చేప ఉంది, కానీ ఉపవాసం చేస్తున్నారు. సోదరం, అది కడికడికి విప్పి చూస్తున్నారు. అక్కడ ఉంటారా, నేను ఇక్కడ ఉంటా. ఇది చూసినప్పుడు కొందరు పరిగెట్టి ఆగిపోకూడదురా. ఏసావు పరిగెట్టడం ఆగిపోయింది, మళ్ళీ ఏడ్చారు, కానీ ఏసావు ఏడ్చేది ఏం కనబడలేదు. ఏసావు ఏడ్చేది దాన్ని మారు మనసు కనబడలేదు. అవునా లేదా తల్లి? సోదరు మాట 7వ 12:25. సోదరు, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్టు అడ్డుపరిచిన 7వది ఏమంటే నిరాకరం, నిరాకరించడం. ఏంటండి? ఇంగ్లీష్లో అయితే బాగుంది, ఏమంటే అనసంతకేడు. తెలుగులో చెప్తే ఏమంటే లేదు. చూడండి బైబిల్ రోమాపత్ర 5:19 చూడండి. రోమాపత్ర 5:19 ఆ పదం దొరకడానికి ఇంగ్లీష్లో తెలిసింది. ఇంగ్లీష్లో ఏముంది? అది ఏదండి? ఈ పరిగెట్టడానికి ఉన్న అడ్డు ఏంటండి? అది కలిగిన చెప్పిన మాట వేయడం. ఒకటి సలహా చెప్పిన దాన్ని తుచ్చం చేస్తారు. పాస్టర్ గారు చెప్తే చెయ్యండి అని, అది దాన్ని లక్ష్యమే పెట్టడు.
నా అమ్మకి చెప్పారు, అమ్మ జ్వరం ఉంది కదా, దగ్గు ఉంది కదా, ఎక్కువ దగ్గు ఉంది కదా, అందుకని నీ ఏం చెయ్యాలి, తులసి ఆకులు తీసుకొని రా. తర్వాత చెప్పారండి పుదీనా ఆకులు తీసుకొని రా. పిన్న ఏంటండి మన ఇంటిలో ఉన్నాయి, అదే ఆయన పేరు ఉంది, ఆకు తీసుకొని రా. పసుపు, మనం మీ ఇంటిలో ఆడించిన పసుపు, ఇది రెండు కూడా ఇదన్నీ మొత్తం వెలిగేయండి, ఉడకబెట్టేసి ఆవిరి పట్టుకో అని చెప్పారు. నేను చెప్పిన మాట వినరు. చెప్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు అమ్మ చేశారు. అయ్యగారు సూపర్, అయ్యగారు అయ్యగారు చెప్పినప్పుడు కొందరు ఇది మొత్తం అయ్యగారు నేను చెప్పి తిప్పుతున్నారు. నేను చెప్పినట్టు చెప్పిన నీ నా చెప్పినట్టుగా వేరే వేరే చెప్తారు. నేను సంఖ్య కాపాడు కదా, సోదరు కదా చెప్పినట్టు అట్లా కూర్చున్నారు వెనకలు. ఇదిగో మోహన్ 1,30,000కి బైక్ వద్దురా, పల్సర్ వద్దురా, ఓటో కొంటరా అంటే ఆడి కొండలు. ఇప్పుడు ఏడుస్తున్నారు. మాకేమో ఇంటికి వచ్చారు, అయ్యారు బడోరా ఒకటి వచ్చింది, అది తీసుకోండి. వద్దు, నీకు తోలడానికి తెలియదు, పిల్లలకి తెలియదు, వద్దు. నీకు తెలియదు, పిల్లలకి తెలియదు, అనే ఉండిపోతే కొన్ని దినముల తర్వాత బండి ఏమవుతుంది? ఇప్పుడు సత్యనారాయణ బండి వలన అవుతుంది. ఊరికి గుర్తు సత్యనారాయణ లేదని అనుకున్నాను. పోను సత్యనారాయణ లేకపోతే అమ్మగారు ఉంది కదా, అమ్మగా అంటే చెప్పని చెయ్యరా అడగలితే ఏమవుతుంది? మాట వినలేకపోతే అడగపోతుందరా. మరి పిల్లలకి ఏం చెప్పారు? ఒకటి ఆయన పేరు దేవునికి స్తోత్రం రాజేష్. ఆయన బైక్ కారు డ్రైవర్. నెలకి 8,000, నెలకి అప్పుడప్పుడు బాట 200 దొరుకుతుంది, బేట దొరుకుతుంది, 200 దొరుకుతుంది. నేను చెప్పాను వద్దరా అయ్యో నీ కాలంగా చెప్తుంది, ఇది రోజు పని అంట, ఇది రోజు. నేను చెప్పిన వద్దరా, అది ఓటో కొండ్రా కొన్ని 2 సంవత్సరం చెప్పిన తర్వాత ఆ మాట విని కొందరు ఇప్పుడు ఎలాగుందిరా, లేదా అయ్యగారు నెలకి 20,000 దొరుకుతున్నారు. ఖర్చులు అన్ని పోయి 15 సూత్రం. బండికి కట్టడానికి ఉన్న కట్టి ఖర్చులన్నీ పోక 10,000 కరెక్టులు చేతికి వస్తున్నాయి. ఏదో మంచిది, నచ్చినప్పుడు బండి తీసుకొని వెళ్ళొచ్చు. ఇది అది కాదు, వేరే ఆ పిలిచినప్పుడు పరిగెట్టాలి, రాత్రి పిలిస్తే పరిగెట్టాలి. నేను ఎవరికి చెప్తున్నాను? నీ కథ చెప్పిన మాటకే చెయ్యను, విధేయత కలగలేదు. ఈ కాలంలో సంఘములు పరిగెట్టలేకపోయిన కారణం ఏమిటి? చెప్పిన మాటకి, అయ్యగారు చెప్పిన మాటకి, దేవుని వాక్యకి ఏం కలగలేదు, విధేయత కలగదు. సొంత ఒక తీర్మానం ఉంది. సొంత అత్తగారు పిలిచారు, అమ్మా నీ దేవరాలని నీ ఇంటికి 2 కోడలకి పిలిచి చెప్పారు. రూతుకి ఓర్పకి, నయమే కాదు, రూతు ఓర్పకి పిలిచి అమ్మని చెప్పారమ్మా వెళ్ళిపోతండి, నాది వద్దు రాదు, మీరు కూడా కలిస్తే మన ముగ్గురు విధవరాలు, ఇంకా పుల్లలు కొట్టడానికి ఛాన్స్ లేదట. సోదరం పిల్లలు పట్టడానికి ఛాన్స్ లేదని ఆడు చెప్పిన కాబట్టి ఓర్ప ఏం చేసేది, ఆడు దేవత దగ్గరికి వెళ్ళారు. రూత్ ఏం చెప్పారు? నీ దేవుడు నా దేవుడు, నీ ఎక్కడికంటే అక్కడికి. ఏమైంది? సోదరం నయోమి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యమే. పరిశుద్ధాత్మ దేవుడు మాటకి రూత్ లోబడి కాబట్టి ఏమైంది తెలుసా? తెలీదు. ఆ వేదన కింద పెద్ద ధనివంతుడు ఆయన మనుషుడు భార్య అయి మారిపోయింది. ఈరోజు పరిశుద్ధమ మాటకి నీ లోబడి నడుకో, నీ జీవితం మారుతుంది తల్లి. నా మాట చివరి మాట. నేడు ఈ రోజుకి ఎలాగ చెప్తాను? నేడు సమయం మనకి 3 దినం ఉంది. ఎప్పుడైనా చెప్తాను, సమయానికి 3 కాలం ఉంది. శనివారం ఏ రోజు? గతకాలం కదా శనివారం. మనం ఎలా తెలియదు.
ఈరోజు నేటి రేపు 3 నిన్న నేడు నిన్న మళ్ళీ దొరకదు, నిన్న ఈ రోజున దొరుకుతుంది. స్తోత్రం కలిగింది. హలో, నిన్న పోయినది మళ్ళీ దొరకదు తల్లి. ఈ రోజు చెయ్యండి, చెయ్య. రేపుడు గురించి ఆలోచించకూడదు. రేపు అది చేస్తాను ఇది చేస్తానని నీ ఆలోచన, కానీ ఆ రేపుడు దిన ఏదో జరుగుతుంది ఎవరికి తెలుసు? రేపుడు దిన రాకడని ఎవరికి తెలుసు? ఈ రోజు చెయ్యాలంటే పని చెయ్యాలి. చేప తీసుకొని వచ్చినప్పుడు నేను చేప తీసుకొని విశాఖపట్నం పడింది అడిగి అప్పుడు తీసుకొని చిన్న ఉంది ఎవరికి సోదరం బాగుంది. ఆడికి చేప ఇచ్చారు సగం, ఆడు ముగ్గురికి ఇచ్చి నాకు వచ్చారు 3 భాగాలు, 3 వాటాలు పెట్టి. వారు ఏం చేశారంటే కట్టి చేసి రేపు చేశారు. జోడిపట్టు ఆ రోజే చేశారు. నాకు రేపుడు అది తింటావా లేదో తెలియదు. రేపుడు నా బ్రతుకు ఉంటే కదా తింటాను. ఆ దొరికిన రోజు వంట చేసి తింటూ ఉంటా. అందుకని బైబిల్ చెప్తున్నాను 5:14 చదవచ్చు. 5:14 ఏమంటే సమయం అని ఏం చేయాలి? దొరికిన సమయం అని చక్కగా జీవించడానికి ప్రయత్నించండి. ఈ రోజు చేయవలసిన అన్ని పని చెయ్యాలి. ఈరోజు వంట చేసి వచ్చిన వాడు 100 మంది కూర అన్ని చేశారు కదా. అక్కడికి వెళ్ళి వేడి చేస్తే సార్ 100 కదా. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వంట నిన్న అక్క ఎప్పుడో కర్రతో కుట్టాలి. నేను తెల్లవరికి లేచి 6 గంటలకి నన్ను లేచాను. 6 గంటలకి అది ముందుకు అది నేను చెప్పను ఎప్పుడు లేచాను, అది సీక్రెట్. సోదరం కలిగిన నేను 6 గంటలకి లేచి పాత్ర కడిగేసి అన్నం పెట్టారు. సోదరం అంటే వాళ్ళ కార్యక్రమం కార్యం చేశారు. అతిథికి టీ పెట్టి ఇచ్చారు. నేను తాగారు. సోదరం కలిగిన కాక రావడానికి అన్ని పని చేసి నన్ను వచ్చాను. ఇది అక్కడికి వెళ్ళడం వేడి చేయడం తినడం. సోదరం కలిగిన సోమరి తెల్లవరిలగరా అప్పుడు పని అప్పుడు చెయ్యి. అప్పుడు పని ఏం చేయాలి? సోదర కలిగిన చెప్పడానికి ఆత్మ చెప్పుతున్నారండి. చెప్పాలి. ఎవరు ఆశ కలిగి ఉన్నారండి దేవునికి. సోదర కలిగిన ఈ మాట ముగించిన సోదరం ఎక్కువ తీసుకొని రాలేదు. మాటకి విధేయత కలిగే మాటకి ఏం చేయాలి? మాటకి ఏం చేయాలి? ఈడికి నేను చెప్పినాడు. ఈడు పాపకి గడిగడికి జ్వరం వస్తున్నారు. నేను చెప్పాను ఏం చేయాలి? పసుపు వచ్చి తాగడానికి ఇవ్వడు ఎవరు? డాక్టర్ గారు చేస్తాను అనుకో మొత్తం చేస్తారు. జోడిపాటు చేస్తాడు. జోడిపాటు డాక్టర్ కాదు. ఇది అనుభవం. అనుభవం నేను ఇప్పుడే పుంజుతున్నాను. 2 కాదు 5. అక్షర 3 ఇది 2 అక్ష 7 5. ఆ అనుభవం నాకుంది. దేవునికి స్వప్న కలిగిన ఎన్ని మంది వేసిన కానీ జ్వరం తగ్గలేదు. ఇది తాగడానికి ఇచ్చిన దౌర్దగ్గర ఇది ఇమ్యూనిటీ పవర్ లేదు. రోగానికి ఎదిరించడానికి ఉన్న ఇది ఆయాసం ఉందా? ఇది పాలిపిలి కల్పించండి. నీ చెయ్యిన పసుపు కొండన కాదు, కొండన అందులో మొత్తం తెచ్చిపోతుంది. చెయ్యిన పసుపు ఏం చేయాలి? నీటిలో పాలు కలిపి తాగండి. దగ్గు కఫం మొత్తం పోతుంది. ఆయాసం కూడా తగ్గుతుంది. స్తోత్రం. అది కొంచెం తేనె కూడా కలిపి తింటే దానికంటే బెటర్. పోనండి. స్తోత్రం కలిగిన సత్య మాటకి నిండండి. ఇశ్రాయేల్ కింద ప్రోబ్లం అది. ఎబ్రీ పత్రిక చెప్పిన చెయ్యదు. వారేం చేశారంటే ఎబ్రీ పత్రికలు 12:25
నిరాకరించారు. ఏం చేయరు? సలహాలను పుచ్చుకున్నారు. దేవుడు చెప్పినది ఏం చేశారు? ఈ రోజు అలాగా ఉండకుండా మనం పరిగెట్టడానికి దేవుడు అందరికి సహాయం చేయాలి. ఈ రోజు సాయంత్రము మోహన్ గారి ఇంటిలో ప్రేయర్ ఉంది, అక్కడ దేవి ఇంటిలో. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని